ప్రజ్ఞ టీవీ తెలుగు కథలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సరే ప్రజ్ఞ, ఈరోజు నేను ఒక మంచి కథ చెప్తాను. కథ పేరు తెలివైన చిన్న కుందేలు. కుందేలు కథనా? చెప్పు. కానీ అందులో ఫైటింగ్ ఉందా? ముందు విను. ఒక అందమైన అడవి ఉండేది. అందులో చాలా పక్షులు, జంతువులు ఉండేవి. వాటితో పాటు చిట్టి అనే ఒక చిన్న కుందేలు ఉండేది. అది చాలా తెలివైనది మరియు దయగలది. హలో అమ్మ, 1 minute. కుందేలు తెలివైనదా? అవి ఎప్పుడు భయపడి పారిపోతాయి కదా, ఎవరైనా వస్తే వెళ్ళి దాక్కుంటాయి. ప్రజ్ఞ, ఇది స్పెషల్ కుందేలు. ఇది అడవిలోని జంతువులతో సరదాగా ఉండేది. అన్ని జంతువులు సరదాగా సంతోషంగా జీవించేవి. అవునా? ఒకరోజు ఆ అడవికి పెద్ద సింహం రాజా వచ్చింది. అది చాలా బలంగా ఉండేది, కానీ దానికి చాలా కోపం. అసలు దానికి ఎందుకు అంత కోపం? దానికి ఆకులు వేస్తుందా? నాకు ఆకలి వేస్తేనే కోపం వస్తుంది. ఆకలి కాదేమో ప్రజ్ఞ, కొన్నింటికి స్వభావమే అంత. కోపం ఎక్కువ. ఆ సింహం జంతువులని భయపెట్టేది. అన్ని జంతువులు భయపడి కుందేలు చిట్టి దగ్గరికి వెళ్ళాయి. చిట్టి, మాకు సహాయం చేయవా అని అడిగాయి. అమ్మా ఆగు. ఏమైంది ప్రజ్ఞ? అడవిలో పెద్ద ఏనుగు ఉంటుంది, పొడవైన జిరాఫీ ఉంటుంది, ఇంకా బలమైన ఎలుగుబంటి ఉంటుంది. అవన్నీ వదిలేసి పిసికితే చచ్చిపోయే చిన్న కుందేలు దగ్గరికి వెళ్ళాయా హెల్ప్కి. ఏనుగు వెళ్ళి లయనుని ఒక తనొచ్చు కదా. ఇక్కడే కథలో అసలు పాయింట్ ఉంది. సమస్య వచ్చినప్పుడు కండబలం ఒక్కటే సరిపోదు, బుద్ధి బలం కూడా ఉండాలి. ఏనుగుకి బలం ఉంది, కానీ చిట్టికి తెలివి ఉంది. సరే చూద్దాం, నీ చిట్టి ఏం చేస్తుందో. చిట్టి నైట్ అంతా కూర్చొని ఏం చేయాలో బాగా ఆలోచించింది. సింహం దగ్గరికి ధైర్యంగా వెళ్ళింది. అమ్మో, సింహం దాన్ని స్నాక్స్ లాగా తినేసిందా? లేదు. చిట్టి లయన్తో ఇలా చెప్పింది. రాజా, నువ్వు అడవికి రాజువే, కానీ రాజు అంటే అందరినీ రక్షించాలి కదా. నువ్వు మంచి రాజు అయితే అందరూ నిన్ను ప్రేమిస్తారు అని చెప్పింది. చిట్టి మాటలు సింహం మనసును మార్చాయి. నేను తప్పు చేశాను, సారీ అని చెప్పి అప్పటి నుంచి మంచి రాజాగా మారిపోయింది. అంతేనా? అయిపోయిందా? అంతే. చూసావా, దయతో మాట్లాడితే ఎవరి మనసైనా మారుతుంది. ఇలాంటివి బయట పని చేయవు. ఎందుకు ప్రజ్ఞ? మా స్కూల్లో సిరి నా పెన్సిల్ రాక్కుంది. ఇప్పుడు నేను వెళ్ళి సిరి గుడ్ గర్ల్స్ పెన్సిల్స్ తీసుకోడు అని చెప్తే తను నాకు సారీ చెప్తుందా? అస్సలు చెప్పదు, ఇంకా నా మీదకే వస్తుంది. అంటే ప్రజ్ఞ, కథల్లో తొందరగా మారుతారు, నిజ జీవితంలో కొంచెం టైం పడుతుంది. కానీ మనం ఎప్పుడు మంచిగానే చెప్పాలి, గొడవ పడకూడదు కదా. సరేలే. కానీ ఆ సింహం మాడి వీక్లే ఎందాగుంది. ఒక డైలాగ్కే మారిపోయింది. మీ ఫ్రెండ్స్ ఎవడైనా ఒక డైలాగ్కే మారిపోతాడా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి.